వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. మీరు కూడా ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకే ఫుడ్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఈ ఆథెంటిక్ మెక్సికన్ ఫుడ్ ట్రై చేయండి, ది బెస్ట్ అనే చెప్తాను. నేను ఈరోజు టాకోస్ అండ్ లోడెడ్ నాచోస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో నేను ఇప్పుడు ఇదైతే 3 మెంబర్స్కి అయితే ప్లాన్ చేశాను. సో దానికి ఇంత ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ మందికి ప్లాన్ చేస్తే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి దాన్ని బట్టి. సో నేను ఇక్కడ చికెన్ అయితే 750 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ బెల్ పెప్పర్స్లో నేను ఒక గ్రీన్ అండ్ ఒక రెడ్ తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఒక 1 ఆనియన్ అండ్ ఆల్సో మనకి టాకోస్కి టార్టియాస్ తీసుకున్నాను. అండ్ సాల్సాకి అయితే నేను ఇదైతే సాస్ అనమాట. సో దీనికి 3 సెరానో పెప్పర్స్. సో ఇదేంటంటే చాలా స్పైసీగా ఉంటుంది అనమాట, అందుకే నేను ఇది తీసుకున్నాను. మీకు ఒకవేళ ఇది అవైలబుల్ లేదు అంటే హాలపినోస్ తీసుకోండి. అండ్ దీంతోపాటు ఒక ఆనియన్, ఒక టొమాటో ఇలా హాఫ్ కట్ చేసుకున్నాను. సో ఈ 3 కలిపి మనం సాల్సాకి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు గ్వాకమోల్కి నేను 2 అవకాడోస్ తీసుకున్నాను. ఇది బాగా రైప్ అయి ఉండాలి. అండ్ దీంతోపాటు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను అండ్ ఒక టొమాటో సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. అండ్ దీంతోపాటు మనకు కొంచెం సిలాంట్రో కావాలి. అండ్ నాచోస్కి డొరిటోస్ తీసుకున్నాను. మీ దగ్గర వేరే కైండ్ ఆఫ్ చిప్స్ ఉన్నా కానీ మీరు అది కూడా చూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఒక టాకో బెల్ సాస్ అయితే తీసుకున్నాను, హాట్ సాస్. సో ఇప్పుడైతే మనం ఈ 750 గ్రామ్స్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. అండ్ దీంతోపాటు మనము ఒక 3/4 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము. అండ్ దీంతోపాటు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అండ్ ఆల్సో 1 టేబుల్ స్పూన్ కారం. సో ఇప్పుడైతే దీన్ని కలిపేసుకుందాము. సో ఇప్పుడైతే మనం దీన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనము సాల్సా రెడీ చేసుకుందాము. ఈ సాల్సాకి ఏంటంటే మీరు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లో మనకి కొంచెం హీట్ అయిన తర్వాత మనం సాల్సా కిందకి చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్, ఆనియన్, టొమాటో, గార్లిక్ ఇంకా సెరానో పెప్పర్స్ వేసేసుకుందాము. సో మీరు ఒకవేళ స్పైసీ ఎక్కువ తినేటట్లయితే 3 తీసుకోండి. మీడియం స్పైస్ తినే వాళ్ళైతే ఒక 2 పెప్పర్స్ తీసుకున్నారంటే సరిపోతుంది. మీరు ఇంకా అసలు స్పైస్ ఎక్కువ తినరు అంటే జస్ట్ ఒకటి తీసుకోండి సరిపోతుంది. ఆ ఒక్కట్లోనే మనకు చాలా స్పైస్ ఉంటుంది అనమాట. సో ఇదైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు ఇలా కలుపుకోండి. సో ఇదేంటంటే మనకి ఫుల్ ఇట్లా బ్లాక్ అవ్వాలన్నమాట. అప్పటిదాకా అయితే మనము దీన్ని వేయించుకోవాలి. సో ఇప్పుడైతే చూసారు కదా, మనం ఆయిల్ తక్కువ వేసుకుంటాం వల్ల మనకు కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ లాగా అనేది వస్తుంది అనమాట. సో ఈ స్టేజ్లో మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు గ్వాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇదైతే మనకి లైక్ ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. టొమాటో అయితే మనకు కొంచెం ఇలా కొంచెం ఉడికినట్టు కనిపించాలి. పెప్పర్స్ ఇలా ఉంటే చాలు. సో ఇప్పుడైతే ఇది చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే గ్వాకమోల్కి అవకాడో స్మాష్ చేసుకొని దాంట్లోనే ఆనియన్, టొమాటో ఇంకా కొంచెం సిలాంట్రో, ఒక స్మాల్ లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ గ్వాకమోల్ అంటే ఏం లేదు, మనం లాస్ట్ వీడియోలో అవకాడో టోస్ట్ చేసుకున్నాం కదా అదే. అందుకే ఇక్కడ నేను డీటెయిల్డ్గా చెప్పలేదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు ఒకసారి మన లాస్ట్ అవకాడో టోస్ట్ వీడియోని చూడండి, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ గ్వాకమోల్ ఏంటంటే నేను టాకోస్కి స్టఫింగ్ కిందకు వాడతాను, ఇంకా నాచోస్ డిప్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మొత్తం ఇలా కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనము సాల్సా కోసం వేయించుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుందాము. అండ్ సాల్ట్తో పాటు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ అయితే వేసేసుకుందాము. అండ్ దీంతో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మిక్సర్ పట్టేసుకుందాము.
ఇప్పుడైతే దీంట్లోకి ఇంకో 1 లెమన్ దాకా పిండేసుకుందాము. చిన్నది. మీడియం అయితే ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. అండ్ దీంతో పాటు కొంచెం సిలాంత్రో వేసేసుకుందాము. ఒక ఇంత. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే మనం చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీనికైతే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. సో ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ దీంట్లోకి వేసేసుకుందాము. ఇంకా ఆనియన్తో పాటు పెప్పర్స్ చెప్పాను కదా, ఈ పెప్పర్స్ కూడా వేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ మొత్తం అయితే ఒక 1 మినిట్ దాకా కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ మీదనే. కరెక్ట్గా ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది మనము. సో ఇప్పుడైతే 1 మినిట్ అయింది కదా. సో నేనైతే చికెన్ యాడ్ చేసేస్తున్నాను, మ్యారినేట్ చేసుకున్న చికెన్. సో ఇప్పుడైతే ఈ చికెన్తో పాటు ఇది మొత్తం కలిపేసుకొని మీరు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే వదిలేయండి. దాంతోపాటు ఈ పెప్పర్స్ కూడా కుక్ అయిపోతాయి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి ఏదైనా వాటర్ ఉంటే దాన్ని లిడ్ ఓపెన్ చేసి మనం ఆవిరి పెట్టేద్దాం. సో మనం ఇక్కడ మధ్యలో మీరు ఒకవేళ లైక్ ఆయిల్ తక్కువ వేసాం కదా, మధ్య మధ్యలో మీరైతే లిడ్ ఓపెన్ చేసి కొంచెం చూసుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. లైక్ ఒక 5 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోండి. సో ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసి మనము మీ దగ్గర లెటస్ ఉంటే లెటస్ని కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడే, ఇది కుక్ అయ్యే గ్యాప్లో. సో ఇప్పుడైతే చూసారు కదా, నాకు 20 మినిట్స్లో చికెన్ అనేది కుక్ అయిపోయింది. నాకు ఆ స్మోకీ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. సో ఇప్పుడైతే మనము లోడెడ్ నాచోస్ చేసుకుందాము. దీనికి నేను చెప్పాను కదా, మీకు నచ్చిన వెరైటీ అయితే చిప్స్ తీసుకోండి. నేను డొరిటోస్ తీసుకున్నాను. సో మీకు కావాల్సినన్ని చిప్స్ మొత్తం ఇలా ప్లేట్లో ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే మీరు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చీజ్ వేసుకోవచ్చు అనమాట. సో చీజ్ ఆప్షనల్. మీరు వేసుకొని ఒక 30 సెకండ్స్ అయితే మైక్రోవేవ్లో పెట్టుకుంటే మీకు ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. సో అలా చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన లైక్ ఇంగ్రీడియంట్స్ లైక్ లెట్టస్, ఆనియన్స్, ఇంకా టొమాటోస్ దానిపైన అయితే స్ప్రింకిల్ చేసుకోండి. నేను ఇక్కడ చీజ్ అయితే స్కిప్ చేశాను. సో మీకు ఒకవేళ చీజ్తో రెసిపీ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేనైతే అది పోస్ట్ చేస్తాను. అండ్ ఇలా మీకు కావాల్సినవి అయితే స్ప్రింకిల్ చేసేసుకోండి. సో ఫస్ట్ అయితే చికెన్ వేసేసుకుందాము దీనిపైన. సో మీకు కావాల్సినంత వేసుకోండి. సో ఇదే చికెన్ని నేను టాకోస్కి కూడా వాడదాం అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం కావాల్సినంత మాత్రమే దీనిపైన వేసుకొని మిగతాది పక్కన పెట్టుకుంటున్నాను. సో దీనిపైన మనం ఇందాక సాల్సాని చేసుకున్నాం కదా, ఆ సాల్సాని అయితే లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. లైట్గా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మీరు ఈ నాచోస్ని మీరు గ్వాక్తో అన్న డిప్ చేసుకొని తినొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా ఇలా అన్నా కూడా మీరు తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
సో, ఇప్పుడైతే మనకి నాచోస్ అయితే రెడీ అయిపోయిందండి. దీనిపైన మీకు ఇంకా ఏమైనా టాపింగ్స్ కావాలంటే లైక్ హాలపినోస్, ఆలివ్స్ ఇలాంటివి కావాలంటే మీరు దీనిపైన ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనము టాకోస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో, ఇప్పుడైతే మనకి టాకోస్‌కి మీకు కావాల్సిన టార్టియాస్ తీసుకొని ఈచ్ సైడ్ ఒక 1 మినిట్ అయితే కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత ఇలా చీజ్ స్లైస్‌నయితే దానిపైన పెట్టేసుకోండి. మీ దగ్గర ఒకవేళ షెడ్డెడ్ చీజ్ ఉన్నా గానీ మీరు దానిపైన ఇలా లైక్ స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. సో, ఇది జస్ట్ మనకి ఈ చీజ్ స్లైస్ అనేది కొంచెం మెల్ట్ అయ్యేదాకా అయితే మీరు వేడి చేసుకొని దాన్ని హాఫ్‌గా ఫోల్డ్ చేయండి. సో, ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేయండి. ఇలా చేయటం ఎందుకు అంటే మనమిప్పుడు చీజ్ స్లైస్‌ని కొంచెం కరుగుంటది కదా! సో, మనము ఒకవేళ టాకోని ఇలా ఓపెన్ చేశామంటే, ఆ చీజ్ స్లైస్ మెల్ట్ అయిందంటే కింద మనకి ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతదనమాట. సో, అది మనకి బేస్. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చూడండి. ఇలా మనకి ఫస్ట్ బేస్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో, ఇలా అయితే మీరు కాల్చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు మనకి చీజ్ ఇలా అయిన తర్వాత మీరు ఫస్ట్ అయితే సాల్సాని వేసుకోండి. ఇలా ఒక చిన్న లేయర్ లాగా వేసేసుకోండి. సో, ఇదైతే కొంచెం స్పైసీ ఉంటది. ఒకవేళ మీరు 3 పెప్పర్స్ వేసుకుంటే సో, దాన్ని బట్టి చూసి వేసుకోండి. సో, దీని తర్వాత మీరు అవకాడో మనం చేసుకున్నాం కదా గ్వాక్. సో, దాన్ని ఒక 1 స్పూన్ ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. సో, ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము చికెన్ చేసుకున్నాం కదా! సో, మీరు ఆ చికెన్‌ని కూడా లైక్ ఈవెన్‌గా ఇలా మీకు కావాల్సినంత అయితే ఈ టాకో పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒక థిన్ లేయర్ లాగా. సో, దీనిపైన మీకు కావాల్సిన టాపింగ్స్ లైక్ ఆనియన్స్, లెటస్, టొమాటోస్ ఇలా మీకు ఏది కావాలంటే అది వేసుకునేయండి. సో, నేనైతే ఇలా ముందుగా ఇలా మొత్తం ఇలా కలిపేసుకొని పెట్టేసుకున్నాను. సో, మీకు కావాల్సినంత తీసుకొని దానిపైన ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి. చూసారు కదా! మనకు చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయితే మనకి టాకోస్ అయితే రెడీ అయిపోయింది. సో, దీనిపైన మీకు కావాలంటే నేనైతే టాకో బెల్ హాట్ సాస్ వాడుతున్నాను. మీకు కావాలంటే మీరు దాని పైనన్నా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేకపోతే పక్కనన్నా పెట్టుకొనన్నా మీరు డిప్ చేసుకుంటూ అన్నా తినొచ్చు. సో, చూసారు కదా! ఇలా ఫోల్డ్ చేసుకొనైతే మనం సర్వ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదండీ! మీరైతే ఎగ్జాక్ట్ ఈ ఇంగ్రీడియెంట్స్ అండ్ ఈ కొలతలతో అయితే మీరు ట్రై చేశారంటే మీరు ఆథెంటిక్ మెక్సికన్ స్టైల్ అయితే మీరు టేస్ట్ చేస్తారు. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, మీరైతే ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే డెఫినెట్‌గా చెప్పండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకా నేనైతే మీకు చాలా రెసిపీస్ షేర్ చేస్తాను. సో, మీకు అవన్నీ కావాలి అంటే మీరు డెఫినెట్‌గా నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.